మెదక్ జిల్లాపై వరుణుడు ప్రతాపం చూపిస్తున్నాడు. నిన్న రాత్రి నుంచి ఏకదాటిగా వర్షం కురుస్తోంది. కుంభవృష్టి వానలకు జనజీవనం అస్తవ్యస్తమైంది. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. రోడ్లు జలమయమయ్యాయి. రాకపోకలు నిలిచిపోయాయి. విద్యుత్ సరఫరా నిలిచిపోయి గ్రామాల అంధకారంలో ఉన్నాయి. అక్కడక్కడ చెరువు కట్టలు తెగి పొలాల్లోకి వరద పోటెత్తింది. జిల్లాలో వర్షాలపై అధికారులను ఆరా తీశారు ఇన్ఛార్జి మంత్రి వివేక్. ప్రజలు ఇబ్బంది కలగకుండా చూడాలని ఆదేశించారు. రేపు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో స్కూళ్లకు సెలవు ప్రకటించారు అధికారులు. మెదక్ జిల్లాలో అత్యంత భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. కుంభవృష్టి వానలకు జనజీవనం అస్తవ్యస్తమైంది. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. చెరువులు అలుగులు పారుతున్నాయి. జిల్లాలో అత్యధికంగా హవేలీ గన్పూర్ మండలం సర్దానలో 26.1 సెంటీమీటర్ల భారీ వర్షపాతం నమోదైంది. నాగపూర్లో 23.4 సెంటీమీటర్ల వర్షం కురిసింది. సదాశివనగర్లో 17.8, రామయ్యంపేటలో 17.4 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డైంది. ఏకదాటిగా కురుస్తున్న వర్షాలకు జిల్లాల్లో పలు గ్రామాలు నీట మునిగాయి. మెదక్ పట్టణంలోని సాయినగర్ కాలనీ జలమయమైంది. పిల్లికొట్టాల కాలనీలో సబ్స్టేషన్లో స్తంభాలతో సహా కొట్టుకుపోయాయి. హవేలీ గన్పూర్ మండలాన్ని వరద అల్లకల్లోలం చేసింది. మండలంలో వేరువేరు ప్రాంతాల్లో 12 మంది వరదలో చిక్కుకున్నారు. వారిలో 2 చెట్లను పట్టుకొనుండగా వరద పెరిగి నీటిలో గల్లంతయ్యారు. ఒకరిని రెస్క్యూ టీం కాపాడింది. మిగతా 9 మంది కోసం సహాయక చర్యలు కంటిన్యూ అవుతున్నాయి. నాగపూర్ దగ్గర నక్కవాగులో ఓ కారు కొట్టుకుపోయింది. కారులో ఉన్న నాగేందర్ గౌడ్ అనే వ్యక్తిని క్షేమంగా ఒడ్డుకు చేర్చారు రెస్క్యూ సిబ్బంది. దూప్ సింగ్ తాండాను వరద ముంచెత్తింది. రాజుపేట తాండా జలదిగ్బంధమైంది. భారీ వరదలకు కాప్రాయపల్లి ప్రజలు అవస్థలు పడుతున్నారు. అటు రేగోడ్ మండలం జగిర్యాలలో వర్షాలకు వాగు పొంగిపొర్లుతోంది. ర్యాలమడుగు గ్రామంలో వృక్షాలు నేలకొరిగాయి. నర్సాపూర్ మండలం కాజీపేట, కౌడిపల్లి మండలం రాజీపేటలో వర్షాలకు రోడ్లు కొట్టుకుపోయాయి. శివంపేట మండలం లచ్చిరెడ్డిగూడెంలో భారీ వర్షాలకు వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. అనంతరం గోమారం రూట్లో బ్రిడ్జిపై నుంచి వరద పారుతుండటంతో 4 గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి. లోతట్టు ప్రాంతాలు నీట మునగడంతో స్థానికులు భయంతో వణికిపోతున్నారు. అటు సీతారాం తాండాను ఆనుకొని ఉన్న కోమటి చెరువు అలుగు పారుతోంది. తండాను వరద చుట్టుముట్టింది. దీంతో ఇళ్లను ఖాళీ చేయించి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు అధికారులు. రామాయంపేట మండలం మొత్తం నీట మునిగింది. మండల కేంద్రంలో రెసిడెన్షియల్ స్కూల్ జలదిగ్బంధమైంది. దాదాపు 400 మంది వరకు విద్యార్థులు వరదలో చిక్కుకున్నారు. వెంటనే రెస్క్యూ సిబ్బంది అక్కడికి చేరుకుని విద్యార్థులందరినీ తాళ్ల సాయంతో సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. మండలంలోని మెదక్ ఎల్కతుర్తి రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. రామాయంపేట ఏరియాలోని ధర్మారం వెళ్లే రోడ్డు కొట్టుకుపోయింది. దీంతో సమీప గ్రామాల నుంచి రామాయంపేటకు రాకపోకలను నిలిపివేశారు. నార్సింగి మండలంలో వరదలకు చెరువులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. నరసంపల్లి పెద్దతాండా గ్రామంలో బుర్నంకుంట చెరువు పూర్తిగా నిండింది. ఒక్కసారిగా వరద సమీపంలోని పొలాల్లోకి చేరింది. కొందరు రైతులు పొలంలో వరదలోనే చిక్కుకున్నారు. వారిని జేసీబీ సాయంతో ఒడ్డుకు తీసుకొచ్చారు గ్రామస్తులు. మరోవైపు నార్సింగి హైవేపై వరద పారుతుండటంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. కశ్మీర్ నుంచి కన్యాకుమారిని కలిపే 44 జాతీయ రహదారిపై వరద చేరడంతో రాకపోకలు బంద్ అయ్యాయి. నిజాంపేట మండలంలో భారీ వర్షాలకు ఓ పౌల్ట్రీ ఫామ్ నీట మునిగింది. నందిగామ గ్రామంలో బాబు అనే వ్యక్తికి చెందిన పౌల్ట్రీ ఫామ్లోకి ఒక్కసారిగా వరద పోటెత్తింది. దీంతో పౌల్ట్రీలోని 10,000 కోళ్లు మృతి చెందాయి. సుమారు 14 లక్షల నష్టం జరిగిందని చెప్తున్నాడు బాధితుడు. అటు బుచ్చరాజపల్లి గ్రామంలో చెరువు అలుగు పారడంతో ఓ పశువుల కొట్టంలోకి భారీగా వరద వచ్చింది. మెదక్ జిల్లాలో వర్షాలపై ఆరా తీశారు ఇన్ఛార్జ్ మంత్రి వివేక్ వెంకటస్వామి. జిల్లా కలెక్టర్ నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎప్పటికప్పుడు గ్రౌండ్ లెవెల్లో ఉండి జనాలకు ఇబ్బంది రాకుండా చూడాలని ఆదేశించారు. మెదక్ జిల్లాలో వర్షాలు భారీగా పడి ప్రజలకు చాలా ఇబ్బంది అవుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ సమస్యను
తెలుసుకొని వారు చెప్పడం జరిగింది. తొందరగా ప్రజలందరినీ కూడా జాగ్రత్తగా ఉండాలి. రిలీఫ్ మెజర్స్ ఏమేమి అవసరమో అన్నీ కూడా కలెక్టర్, డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ద్వారా ప్రజలకు అందించాలని చెప్పి వారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇక రేపు కూడా జిల్లాలకు భారీ వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. దీంతో జిల్లా వ్యాప్తంగా రేపు పాఠశాలలకు సెలవు ప్రకటించారు అధికారులు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలన్నింటికీ సెలవు ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు కలెక్టర్ రాహుల్ రాజ్. కామారెడ్డి జిల్లాలో అత్యంత భారీ వర్షాలు జనాన్ని వణికిస్తున్నాయి. రికార్డు స్థాయి వర్షాలతో ప్రమాదకర పరిస్థితులు ఏర్పడ్డాయి. పట్టణాలు, గ్రామాలు, తండాలు నీట మునిగాయి. రోడ్లు నీట మునిగి రాకపోకలు బంద్ అయ్యాయి. చెరువులు అలుగుపారుతున్నాయి. పలుచోట్ల చెరువు కట్టలు తెగి భారీగా పంట నష్టం జరిగింది. పోచారం డ్యాం డేంజర్లో పడింది. డ్యాంకు గండిపడి దిగువకు భారీ వరద పారుతుంది. ఎప్పుడేం జరుగుతుందోనని 14 గ్రామాల ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఎలాంటి నష్టం జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు అధికారులు. ముంపు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. కామారెడ్డి జిల్లాను భారీ వర్షాలు అతలాకుతలం చేశాయి. నిన్న రాత్రి నుంచి జిల్లా వ్యాప్తంగా కుంభవృష్టి వర్షం కురుస్తోంది. జిల్లాలో ఎటు చూసినా వరదే కనిపిస్తోంది. రాజంపేట మండల ఆర్గొండలో రికార్డు స్థాయిలో 36.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. బికనూరులో 23.8, పాతరాజంపేటలో 21.5, దోమకొండలో 20.2 సెంటీమీటర్ల వర్షం కురిసింది. మరో 4 ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదైంది. కామారెడ్డి పట్టణంలో భారీ వర్షాలకు జనజీవనం స్తంభించిపోయింది. కుండపోత వర్షాలతో కామారెడ్డి పెద్ద చెరువు పూర్తిగా నిండిపోయింది. చెరువు కరకట్టపై నుంచి వరద ప్రవహిస్తోంది. దీంతో జీఆర్ కాలనీ, హౌసింగ్ బోర్డ్ కాలనీ, బతుకమ్మ కుంట కాలనీలు పూర్తిగా జల దిగ్బంధం అయ్యాయి. జిల్లా కేంద్రంలోని మైసమ్మ, పోచమ్మ గుడి, దేవి విహార్, వ్యాపార సముదాయాలు నీట మునిగాయి. జిల్లాల్లో మారుమూల గ్రామాలు, తండాలను వరద ముంచెత్తింది. కుండపోత వర్షాలకు రోడ్లు కొట్టుకుపోయాయి. లోతట్టు ప్రాంతాలు జల దిగ్బంధమయ్యాయి. జనం వరదలో చిక్కుకున్నారు. కొండాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని పలుగుట్ట తండా నీట మునిగింది. వరద చుట్టుముట్టడంతో ప్రాణాలు కాపాడుకునేందుకు బిల్డింగ్లపైకి ఎక్కారు తండావాసులు. మహమ్మద్ నగర్ మండలంలో బొగ్గు గుడిసె దగ్గర బ్రిడ్జ్ పనులు జరుగుతున్న ప్రాంతం మొత్తం నీట మునిగింది. 10 మంది కార్మికులు వరదలో చిక్కుకున్నారు. ప్రాణభయంతో ఓ ట్యాంకర్ పైకి ఎక్కారు. వారిని క్షేమంగా కాపాడారు ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది. ఎల్లారెడ్డి మండలం తిమ్మారెడ్డి గ్రామ సమీపంలో భారీ వర్షాలకు ఓ కోళ్ల ఫారం కొట్టుకుపోయింది. కోళ్ల ఫారంలో పనిచేస్తున్న 3 వ్యక్తులు షెడ్డుపైకి ఎక్కారు. రెస్క్యూ సిబ్బంది 2 గంటల పాటు శ్రమించి 3 కాపాడారు. బోట్లో 3 సేఫ్గా ఒడ్డుకు చేర్చారు. దోమకొండ మండలంలో కారులో వెళ్తున్న 2 వ్యక్తులు వరదలో గల్లంతయ్యారు. దోమలకొండ మండలం కేంద్రం నుంచి సంగమేశ్వర్ గ్రామానికి వెళ్తుండగా కారు వరదలో చిక్కుకుంది. వరద ఉధృతి పెరగడంతో కారుతో సహా 2 వ్యక్తులు నీటిలో కొట్టుకుపోయారు. కుండపోత వర్షాలకు వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని భీమేశ్వర వాగు, పాల్వంచ వాగులకు ప్రమాదకర స్థాయిలో వరద వస్తోంది. మద్దెల చెరువు నిండి కట్టపైకి వరద చేరింది. పంట పొలాలు నీట మునిగాయి. తిమ్మాపూర్ చెరువు కట్ట తెగి దాదాపు 200 ఎకరాల పొలాలు నీట మునిగాయి. భారీ వర్షాలతో జిల్లా వ్యాప్తంగా రవాణా వ్యవస్థ స్తంభించింది. బస్టాండ్లు నీట మునిగాయి. రోడ్లు ధ్వంసమయ్యాయి. కామారెడ్డి హైదరాబాద్ రూట్లో రోడ్డు మొత్తం మునిగిపోయింది. ఎల్లారెడ్డి మండలంలోని లక్ష్మాపూర్ గ్రామ సమీపంలో కామారెడ్డి, ఎల్లారెడ్డి మధ్య రహదారి తెగిపోయింది. బిట్టు మండల కేంద్రంలో 44వ జాతీయ రహదారిపై నుంచి ఎడ్లకుంట వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో ఆయా ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కామారెడ్డిలో రైల్వే ట్రాక్ కింద మట్టి కొట్టుకుపోయింది. దీంతో కామారెడ్డి, నిజామాబాద్లో పలు రైళ్లను రద్దు చేసింది రైల్వే శాఖ.
జిల్లాలోని పోచారం డ్యాం ప్రమాదకర స్థాయికి చేరింది. గతంలో ఎన్నడూ లేని విధంగా 1,47,000 క్యూసెక్కుల వరద వస్తోంది. ప్రస్తుతం ప్రాజెక్టు ఓవర్ హెడ్ దగ్గర బుంగ ఏర్పడింది. డ్యాం పై నుంచి వరద పొర్లుతోంది. వరద కంటిన్యూ అయితే ఏ క్షణమైన ప్రమాదం జరిగే పరిస్థితి ఉంది. డ్యాం పక్క నుంచి గండిపడితే దిగువన ఉన్న గ్రామాలు, పంట పొలాలు వరదలో కొట్టుకుపోయే ప్రమాదం ఉంది. జిల్లాలో వరద పరిస్థితులపై అధికారులతో రివ్యూ చేశారు మంత్రి ఉత్తమ్. కామారెడ్డిలో పోచారం చెరువు తెగే ప్రమాదం ఉందని, లోతట్టు ప్రాంత ప్రజలను అలర్ట్ చేయాలని సీఎస్ ను ఆదేశించారు. రేపు కూడా భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉండటంతో జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. ముంపు ప్రాంతాల్లో ప్రాణ నష్టం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. ప్రజలు అధికారుల సూచనలు పాటించాలని, వాగులు, చెరువుల వైపు వెళ్లొద్దని హెచ్చరిస్తున్నారు. వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో హైదరాబాద్ సహా జిల్లాలో భారీ వర్షాలు పడుతున్నాయి. పలు జిల్లాలు జలమయమయ్యాయి. చెరువులు, వాగులు, వంకలు పొంగి పొరలుతున్నాయి. పలు ప్రాంతాల్లో జనజీవనం స్తంభించింది. ముంపు ప్రాంతాల్లో ఎస్డీఆర్ఎఫ్ ఆధ్వర్యంలో రెస్క్యూ కంటిన్యూ అవుతోంది. రాష్ట్రానికి మరో 3 రోజులు రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా వానలు కురుస్తున్నాయన్నారు వెదర్ ఆఫీసర్స్. రాష్ట్రానికి మరో 3 రోజులు రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఇవాళ, రేపు, ఎల్లుండి పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ, అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. కామారెడ్డి, మెదక్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. సంగారెడ్డి, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, జనగాం, హన్మకొండ, వరంగల్, మహబూబాబాద్, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, పెద్దపల్లి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. మిగతా అన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ఎల్లో అలర్ట్స్ జారీ చేశారు వెదర్ ఆఫీసర్స్. సుమారు ఇటు కామారెడ్డి, మెదక్ జిల్లాలకు రెడ్ అలర్ట్ అనేది జారీ చేయడం జరిగింది. సో ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే ఇప్పటికే భారీ వర్ష తీవ్రత అనేది కొనసాగుతూ ఉంది. సో ఒక విధంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క రెడ్ అలర్ట్ అనేది ఈ 2 జిల్లాలకి కొనసాగి మిగిలిన సుమారు 11 చూసుకున్నట్లయితే 10 జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా సిద్దిపేట, జన్గాన్, అలాగే చూసుకున్నట్లయితే యాదాద్రి భువనగిరి, సంగారెడ్డి, ఇంకా చూసుకున్నట్లయితే మిగిలిన జిల్లాలకు ఉన్నటువంటి ఇటు ములుగు, జయశంకర్ భూపాలపల్లి, వరంగల్, ఇంకా ఈ యొక్క మిగిలిన జిల్లాలన్నిటికి కూడా ఆల్మోస్ట్ సుమారు 11 జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రాత్రి నుంచి ఏకధాటిగా వర్షం కురుస్తుంది. కుండపోత వానలకు వాగులు, వంకలు, చెరువులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో పలు గ్రామాలకు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. నిర్మల్లో కుండపోత వర్షం పడుతుంది. ఇళ్లలోకి వరద చేరి సామాన్లు తడిసిపోయాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. భారీ వరదతో రోడ్లు, చెరువులను తలపిస్తున్నాయి. పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలోకి కూడా నీరు చేరింది. అటు ఆదిలాబాద్ లో తార్నాం వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. క్షణక్షణం నీటి మట్టం పెరుగుతోంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా అస్తవ్యస్తమైంది. నిన్నటి నుంచి ఎడతెరిపి లేకుండా ముసురు పడుతుంది. ఇప్పటికే లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. జనజీవనం ఎక్కడికక్కడ స్తంభించిపోయింది. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నర్మాల దగ్గర మానేరులో నాగయ్య అనే పశువుల కాపరి కొట్టుకుపోయాడు. దీంతో అధికారులు అలర్ట్ అయ్యారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కరీంనగర్ నుంచి ఆయా జిల్లాల కలెక్టర్లను కోఆర్డినేట్ చేస్తున్నారు. జగిత్యాల, పెద్దపల్లి జిల్లాలో రాత్రి నుంచి ఏకధాటిగా వాన కురుస్తోంది. ఖమ్మం జిల్లాను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. 3 రోజులుగా ఎడతెరిపి లేకుండా వానలకు బోనకల్ మండలంలోని 25 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. రామకృష్ణాపురం దగ్గర కందికుంట్ల వాగు పొంగి పొర్లడంతో రవాణా వ్యవస్థ స్తంభించింది. మరోవైపు మహబూబ్ నగర్, హైదరాబాద్, రంగారెడ్డి, నల్గొండ, సంగారెడ్డి వంటి జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడుతున్నాయి. వర్షాలు, వరదలపై సీఎం రేవంత్, మంత్రులు వరుస సమీక్షలు నిర్వహిస్తున్నారు. అధికారులు అలర్ట్ ఉంటూ ప్రజలను అప్రమత్తం చేయాలని ఆదేశించారు. ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చూడాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వినాయక చవితి పండుగ శోభ ఉట్టిపడుతోంది. గల్లీ గల్లీన బొజ్జ గణపయ్యలు కొలువుదీరారు. 69 అడుగులతో శ్రీ విశ్వశాంతి మహాగణపతిగా ఖైరతాబాద్ బడా గణేశుడు దర్శనమిస్తున్నాడు. ప్రతి సంవత్సరంలాగే ఈసారి కూడా బాలాపూర్ గణేష్ మండపం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. గణపతిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. గ్రేటర్ హైదరాబాద్ లో గణపతి నవరాత్రుత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. గల్లీ గల్లీలో లంబోదరుడు కొలువుదీరాడు. త్రిమూర్తులు ప్రతిబింబించేలా 3 ముఖాలతో రూపొందిన ఖైరతాబాద్ మహాగణపతిని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ దర్శించుకున్నారు.
గణపతికి తొలి పూజలు చేసి మహాహారతిచ్చారు. బోనాల తరహాలోనే గణపతి నవరాత్రులను సక్సెస్ఫుల్ గా నిర్వహిస్తామన్నారు మంత్రి పొన్నం. స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్ మహాగణపతికి 15 కిలోల వెండి కడెం జంజం సమర్పించారు. తెలంగాణ ప్రజలందరికీ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, రాష్ట్ర వ్యాప్తంగా సమృద్ధిగా వర్షాలు పండి వారి పంటలతో రైతాంగం బాగుండాలి, పిల్ల పాపలతో ఆరోగ్యంగా ఉండాలని విశ్వాసంతో ఎటువంటి విఘ్నాలు లేకుండా అన్ని కార్యక్రమాలు విజయవంతంగా కొనసాగే విధంగా ఆ భగవంతుడి యొక్క ఆశీర్వచనాన్ని కోరుతూ ఖైరతాబాద్ మహాగణపతి ముందు మరాఠా బ్యాండ్, ఒగ్గుడోలు విన్యాసాలు, గుస్సాడి నృత్యాలతో నీరాజనమిచ్చారు భక్తులు. ముసురు పడుతున్న బడా గణపతిని చూసేందుకు మాత్రం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా 3 క్యూ లైన్లు ఏర్పాటు చేశారు గణేష్ ఉత్సవ సమితి సభ్యులు. జై గణేష, జై జై గణేష నినాదాలతో ఖైరతాబాద్ ప్రాంతం మారుమ్రోగింది. వర్షంలోనూ క్యూ లైన్లలో నిల్చొని బడా గణేశుడి ఆశీర్వాదం తీసుకుంటున్నారు జనం. గణనాథుడి దర్శనం కోసం భక్తులు పోటెత్తడంతో ఖైరతాబాద్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ కాకుండా ఎప్పటికప్పుడు ట్రాఫిక్ నివారణ చర్యలు తీసుకుంటున్నారు పోలీసులు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా బడా గణపతి వద్ద పెద్ద ఎత్తున భద్రత ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాలతో నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. హైదరాబాద్ బాలాపూర్ గణేష్ మండపం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఈ ఏడాది స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం నమూనాలో గణేష్ మండపాన్ని తీర్చిదిద్దారు కళాకారులు. 6 గంటలకు స్వామివారికి పూజలు నిర్వహించారు. తర్వాత గణేశుడి దర్శనం కోసం భక్తులకు అనుమతినిచ్చారు. ప్రత్యేక ఆకర్షణగా స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ మండపం నిలిచింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. సీసీ కెమెరాలు, ప్రత్యేక పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి టౌన్లో ఏర్పాటు చేసిన కుంకుమ గణపతి అందరినీ ఆకర్షిస్తోంది. 12 అడుగుల ఎత్తున్న 180 కిలోల కుంకుమతో విగ్రహాన్ని రూపొందించారు. 5,000 చిన్న గణపతులతో పెద్ద విగ్రహాన్ని 40 రోజుల నుంచి తయారు చేశారు. భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్కు గుర్తుగా ఈ విగ్రహాన్ని తయారు చేసినట్లు తెలిపారు నిర్వాహకులు. నిమజ్జనం తర్వాత ఆపరేషన్లో అమరులైన 26 మంది భారత సైనికుల కుటుంబాలకు సింధూరంతో తయారు చేసిన గణపతులను పంపనున్నట్లు తెలిపారు అసోసియేషన్ సభ్యులు. పుల్వామా దాడిలో అమరులైన ప్రతి ఒక్కరిని స్మరిస్తూ సుమారు 180 కిలోల కుంకుమతో 5,000 ప్రతిమలు తయారు చేసి 12 ఫీట్ల వినాయకుడిని రూపుదిద్దడం జరిగింది. ఇది గత 40 రోజుల నుండి నిరంతరంగా పని ప్రారంభించి దిగ్విజయంగా పూర్తి చేయడం జరిగింది. పుల్వామా దాడిలో మరణించిన ఆ 26 కుటుంబానికి ఈ కుంకుమ, ఈ ప్రతిమలు పంపించడం జరుగుతుంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా వినాయక చవితి శోభ నెలకొంది. ఓవైపు వర్షం పడుతున్నా గణనాథులను మండపాలకు తరలించారు భక్తులు. ఊరు వాడల్లో కొలువుదీరిన లంబోదరులకు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఇవి బులెటిన్ అప్డేట్స్.